ఎవరో చెప్తే నువ్వు గ్యాలం వేస్తావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చేసినటువంటి తప్పులే. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి దీన్ని ఉపేక్షించరు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాడు, చర్య తీసుకుంటాడు. ఆ అమ్మాయి తప్పులు ఏమైతే ఉన్నాయో అవి కూడా పార్టీ పరంగానే తెలియజేస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను సార్. ఇదే రైల్వే కోడూరులో ఒక అమ్మాయి వచ్చి నన్ను ఒక తెలుగుదేశం నాయకుడు నా దగ్గర 10 కోట్ల రూపాయలు టికెట్ ఇప్పిస్తానని తీసుకున్నాడు. 7 కోట్లు టికెట్ ఇప్పిస్తానని తీసుకున్నాడని చెప్పి విజయవాడలో ఆరోపణ చేసింది. ఆ తర్వాత నీకు తెలిస్తే అసలు ఆ అమ్మాయి దగ్గర 7 కోట్లు ఇచ్చేటువంటి స్థితే లేదు. అసలు అమ్మాయికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి బ్యాక్గ్రౌండే లేదని తేలింది. కాబట్టి మీడియాలో వచ్చేటువంటి అన్ని కథనాలు అవి వాస్తవాలే అని చెప్పి అనుకోవడం సరైనది కాదు. డిపార్ట్మెంట్ పరంగా కూడా ఆ అమ్మాయిని నేను అనుకుంటా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరగాల. ఎమ్మెల్యే మీద కూడా పార్టీ పరంగా ఎంక్వైరీ జరిగి అసలు ముందు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అందులో సందేహం. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆదిమూలం అనేటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో సత్యవేడులో, ఆ రోజు ఆయన ఇక్కడ విజయవాడలో బుడమేరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నీళ్లలో తిరుగుతూ. ఈ వార్త టీవీలో వస్తే ఇమ్మీడియట్ గా అతన్ని సస్పెండ్ చేశాడు. ఇక తర్వాత వేరే విషయం, ఆ అమ్మాయి హైకోర్టుకి వెళ్ళిందా, కేసు విత్డ్రా చేసుకుందా, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు అలాంటి వేలెత్తి చూపించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మా పార్టీలో ఉండడానికి వీల్లేదనేటువంటి పద్ధతిలో ఆయన చర్యలు తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమి లేదు సార్. ఈ ఎలక్షన్ ఈ సీట్లు అనేవి ఇదంతా కూడా గ్యామ్లింగ్ లాగా సీట్లు దొరుకుతున్నాయి. చాలా మందికి కష్టపడి పని చేసే వాళ్ళకి దొరకట్లేదు. ఈ అరవ సత్యానికి కూడా అలాగే, అరవ శ్రీధర్ కూడా అలాగే సీట్లు. ఆయన ఏమి జనసేన సిద్ధాంతాన్ని ప్రభావితం వచ్చినోడేం కాదు. అతనికి ఏ యాంగిల్లో ఏ కారణంగా సీట్ దొరికిందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు బొట్ల రామారావు గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. నాకు నచ్చిన ఒక్క నిమిషం ఆయన